నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. గత 25 సంవత్సరాలుగా ఒక సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగేలా కృషి చేసి సంస్థ స్టార్ట్ చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏ అయితే నియమాలు పాటిస్తూ వచ్చారో వాటిల్ని కంటిన్యూ చేస్తూ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రిలో మొదటి స్థానంగా నిలిచారు. వారు ఎవరో కాదు, ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా. ఆ సంస్థ అధినేత ప్రస్తుతం శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆ సంస్థ ఎదగడానికి ఎంత కృషి చేశారు, అసలు ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఒక ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలప్ ఒక సంస్థని స్థాపించడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఎలా సాధ్యమైంది, మీకు ఆలోచన ఎలా వచ్చింది? 25 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి నేను పోస్టల్ ఎంప్లాయీ ఉండేది, సెంట్రల్ గవర్నమెంటు. తర్వాత నాకేమనిపించింది, దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సరే, మనం స్వయంగా ఎదిగి కొంతమందికి మనం హెల్ప్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కింగ్ వాంటెడ్ అని చెప్పేసి పేపర్ ప్రకటన రావడం జరిగింది. అది చూసి దాంట్లో జాయిన్ కావడం జరిగింది. అలా మార్కెట్ చేస్తుంటే సరిగా డెవలప్మెంట్ లేక, మెయింటెనెన్స్ లేక మేనేజ్మెంట్తో కొట్లాడేవాడిని. తర్వాత మనమే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేసి ఒక 3 మెంబర్స్ కలిపి ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మేము స్థాపించినప్పుడు 2 ఎకర్స్తో స్థాపించి 2000 ఎకర్స్ వరకు మేము వేయించలేయడం జరిగింది. ఓకే. అసలు మీరు ఈ ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో స్టార్ట్ చేశారు డెవలప్మెంట్ అనేది? ఫస్ట్ ఇప్పుడు మంచి గ్రోత్ ఉన్న ఏరియా కోకాపేట దగ్గర, మొకిల దగ్గర, కొండకాల్ విలేజ్ దగ్గర ఒక 2 ఎకర్స్ స్టార్ట్ చేసేసి చిన్నగా దాన్ని ఎక్స్టెండ్ చేసేసి 12 ఎకర్స్ చేసినాం. తర్వాత బానూరు, అలాగే పాటిగన్పూరు, అక్కడ సరౌండింగ్ అంతా కలిపి ఒక 200 ఎకర్స్ చేయడం జరిగింది. నందిగామ, అట్లా డిఫరెంట్ ఏరియాలల్లో అన్నీ ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ కానీ, అలాగే మనకు గచ్చిబౌలి ఐటీ హబ్ దానికి సరౌండింగ్లో మా అన్ని వెంచర్స్ వేసినాం. మేము అప్పుడు వేసినప్పుడు చాలా తక్కువ రేటు ఉండే, మేము 3000, 4000, 5000 అట్టుండే. ఈరోజు 70,000, 50,000, 80,000 పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళడం జరిగింది. మా కస్టమర్స్ దేవుళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే 25 సంవత్సరాలుగా మీరు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కదా, మీకు చాలా సంతోషాన్ని ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అసలు? అంటే ప్రతి ప్రాజెక్ట్ను నేను చూజ్ చేసుకునేటప్పుడు అన్నీ రోడ్ కనెక్టివిటీ కానీ, మనకు అక్కడ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ సరౌండింగ్ చూసుకొని అన్నీ ప్రైమ్ లొకేషన్ వేయడం జరిగింది. దాంట్లో నాకు బాగా మొకిల వెంచర్స్ ఒకటి, గచ్చిబౌలి ప్యాడేజ్ అని చెప్పేసి ఒక వెంచర్ మొకిల దగ్గర. రెండోది గచ్చిబౌలి ప్యాడేజ్ 4, 5, 6, అక్కడ 3, 4, 5, 6 అక్కడ అది కూడా ఒక 3 వెంచర్స్ వేయడం జరిగింది గన్పూర్ దగ్గర. అది జస్ట్ ఓఆర్ఆర్కి వచ్చి 1.5 కిలోమీటర్ ఉంటుంది, గచ్చిబౌలికి వచ్చి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ సరౌండింగ్ కూడా ఇప్పుడు అన్నీ 5 crores, 6 crores విల్లాస్ వచ్చినాయి. భవ్య కన్స్ట్రక్షన్ వచ్చింది, అలాగే మైఫేర్ విల్లాస్ కూడా వచ్చేసినాయి. ఆ సరౌండింగ్ అంతా మంచి డెవలప్మెంట్ అయిపోయింది, మంచి గ్రోత్ వచ్చింది. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్స్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి షాద్నగర్ టౌన్ జస్ట్ హైవేకు 500 మీటర్స్ ఉంటుంది. మిలీనియం టౌన్షిప్ కానుకొనే ఒక ప్రాజెక్టు హెచ్ఎండే అండ్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నది. బ్యాంక్ లోన్ కూడా ఉన్నది. అదే కాకుండా పటాన్ చెరువు దగ్గర ఒక వెంచర్ ఉంది. మళ్ళా 300 feet రోడ్ ఒకటి నాందేడ్ హైవే అని జేఎన్టీ సుల్తాన్పూర్ ఆపోజిటు RRR జంక్షన్ దగ్గరనే, అది కూడా ఆడ కూడా ఒక 12 ఎకర్స్ రన్నింగ్లో ఉన్నది. అట్నే వచ్చేసి మహేశ్వరం, ఇప్పుడు మనకు 4th సిటీ అని చెప్పేసి మన సీఎం గారు చెప్పిన దానికి జస్ట్ ఒక 4 కిలోమీటర్ సరౌండింగ్ ఉంటుంది మహేశ్వరం. అది కూడా హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ విత్ బ్యాంక్ లోన్స్తోని ఉన్నది. అదే కాకుండా నందిగామ దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. అది కూడా సరౌండింగ్ కూడా అన్ని విల్లాసు, అపార్ట్మెంట్లు వచ్చినాయి. అక్కడ కూడా ఒక ప్రాజెక్టు రన్ అవుతుంది. ఓకే. చాలామంది కస్టమర్లు మీ ప్రాజెక్ట్లో ఫ్లాట్లు కొనుక్కొని చాలా సంతోషంగా ఉంటున్నారు. సో కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చూరగొనడానికి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు వాళ్ళకి అసలు? అయితే కస్టమర్స్కు మేము ముందుగానే మా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్కి మేము చెప్తాం, మా ప్రాజెక్ట్ ఇన్ టైంలో మేము డెవలప్మెంట్ చేసి
మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం కాదు, రిటర్న్గా కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ముందుగానే మా లీగల్ టీం కానీ, తర్వాత లీగల్ టీం ఓకే అయిన తర్వాత రిటైర్డ్ ఎంఆర్ఓ గారితోని అవన్నీ లీగల్గా చూసుకొని అంతా పేపర్ పరంగా మొత్తం కంప్లీట్ చేసేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. దానివల్ల లీగల్ ఇష్యూ ఇట్లా రాకుండా అన్నీ ఇన్ టైంలో కూడా హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నాం. అలాగే అవుట్స్కట్ల డిటీసీపీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగు అవి కూడా పర్మిషన్ తీసుకుని ఆల్ పర్మిషన్తో చెప్పిన డెవలప్మెంట్ చేసేసి మెయింటెనెన్స్ చేసి కస్టమర్లకు ఇస్తున్నాం. కాబట్టి కస్టమర్ కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఓకే. మీరు ఈ సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు అయింది. అసలు 25 సంవత్సరాల క్రితం ఉన్న రియల్ ఎస్టేట్కి ఇప్పుడున్న రియల్ ఎస్టేట్కి ఏంటి అసలు తేడా? మీరు ఏం గమనించారు అప్పటికిప్పటికి? అంటే మధ్యలో వచ్చేసి స్టార్టింగ్ కొన్ని ఒడిదొడుకులు ఉండేది అప్పుడు. అంటే తెలంగాణ స్టేషను అట్లా కొంత ఉండేది. అయినా మనకంటూ ఒక రోజు ఉంటుందని చెప్పేసి అట్నే మేము రన్ చేసుకుంటూ రావడం జరిగింది. మనకు మన సీఎం కేసీఆర్ గారి 10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ స్వర్గదాయం అని చెప్పొచ్చు. అక్కడ మాకు మంచి ప్రాఫిట్స్ రావడం జరిగింది. దానివల్ల కూడా మేము నష్టాలలో ఉన్నాయి కూడా అన్నీ కట్టుకొని హ్యాపీగా వెంచర్స్ మీద వెంచర్స్ చేసుకుంటా ఇప్పటికీ 25 వెంచర్స్ కంప్లీట్ అయింది. 26 వెంచరు షామీర్పేటలో త్వరలోనే వేయబోతున్నాం. ఓకే. ఈ ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ద్వారా ఓన్లీ మీరు సంస్థలు డెవలప్మెంట్ చేయడమే కాకుండా డెవలప్మెంట్ ఏరియాని చేయకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని విన్నాం. అసలు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ప్రతిదీ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి 2 రాష్ట్రాలలో వేయడం జరిగింది. అప్పుడు విజయవాడ ప్లేట్స్ వచ్చినప్పుడు కానీ రాజమండ్రిలో కానీ ఆ టైంన ఇటు ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకోవడం జరిగింది. స్వయం కూడా మేము కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మా సేవా కార్యక్రమాలు మా ఎస్ఆర్ఆర్ గ్రూప్ మీద మేము అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనకు ఈ స్టూడెంట్స్కు ఫీజులు కట్టడం అయితే, అలాగే ఈ వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే ఇప్పుడు వృద్ధాశ్రమం కానీ, అనాథాశ్రమం కానీ, బ్లైండెడ్ వాళ్ళు కానీ వాళ్ళకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం. మేము సంపాదించిన ₹1 ప్రాఫిట్లో ఒక 30 పైసా నుంచి 40 పైసా అంటే 40 ఒక ₹100 సంపాదిస్తే 40 రూపీసు సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. అక్కడ మనం తిన్నదానికంటే పక్క వాళ్ళకి పెట్టినప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో ఆనందం వెతుకుంటా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషను అది వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదంతా గమనించి మనకు తెలుసు కోవిడ్ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు ఎంతోమంది ఉన్నారు. కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకుని 45 డేస్ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను కానీ మా పార్ట్నర్ కటార్ రమేష్ కానీ మేము ఒక 10 మెంబర్స్ కుక్కర్స్ని పెట్టి ఒక 20 మెంబర్స్ ప్యాక్ చేయించి ఓ రోజు వెజిటేబుల్ బిర్యానీ, ఓ రోజు వచ్చేసి పులిహార మేము స్లమ్లోకి వెళ్ళి ఆ గుడిసెలల్లో, ఎందుకంటే వీళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళకి కూలీ లేదు, బయటికి వెళ్ళలేని పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి వాళ్ళ ఫుడ్ ప్యాకెట్సే కాకుండా వాళ్ళకు 13 ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకు కిట్టులాగా తయారు చేసేసి ఒక 20 కేజీ రైసు, అలాగే 5 కేజీ ఆయిలు, వాళ్ళకు షుగరు, ఒక 5 కేజీ గోధుమ పిండి, ఇట్లా సోప్స్ అన్నీ ఒక కిట్టులాగా తయారు చేసేసి వాళ్ళకు అందజేయడం జరిగింది. ఒక 45 డేస్ తర్వాత నేను కూడా కోవిడ్ నాకు కూడా ఎఫెక్ట్ అయిపోయి నేను కూడా సన్షైన్ హాస్పిటల్ అడ్మిట్ కావడం కూడా జరిగింది. అయ్యో, ఎవరైనా సరే ఏదో కొంచెం గోరంత చేస్తేనే కొండంత చెప్పుకుంటే ఈ రోజుల్లో మీరు చాలా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మీకు బాగా సంతృప్తినిచ్చిన సేవా కార్యక్రమం ఏముంది? నేను కోవిడ్ టైంలో చాలా రిస్క్ తీసుకొని చేయడం జరిగింది. అది ఆ రిస్క్ తగ్గ ఫలితం నాకు ఆనందం ఎప్పుడు అనిపించిందంటే, మన గవర్నర్ గారు వచ్చేసి సౌందరరాజన్ గారి చేతుల మీదకి వెళ్ళి మహాత్మా గాంధీ పురస్కార్ అవార్డు తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఏదైనా కానీ ఒక మనం కష్టపడ్డదానికి ప్రశంసన వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక గుర్తింపు అన్నట్టు. ఆ గవర్నర్ గారి చేతుల మీదకి వెళ్ళి తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వచ్చేసి ములుగుల వరద బాధితులు 10 గ్రామాలు కొట్టుకుపోయి అతలాకుతలమై వాళ్ళందరూ ఆదివాసులు వాళ్ళు చెట్టుకోలు పుట్టకోగలు అయిపోయినారు. అలాంటి అప్పుడు సీతక్క గారు టీవీ ముందర కూర్చొని వార్తలు చూస్తుంటే ఆమె ఏడ్చి
నా ఇక్కడ అన్ని గూడాలల్లో పరిస్థితులు బాగాలేవన్న తెలవంగానే బేగం బజార్ ఫోన్ చేసేసి, ఎందుకంటే మాకు కోవిడ్ టైంలో కూడా అక్కడి నుంచి ప్యాక్ చేయించినాం కాబట్టి ఒక లోడ్ ప్యాక్ చేయించుకొని ఇమ్మీడియట్లీ సీతక్క గారి ములుగు ఆడికి వెళ్ళేసి, అక్క మీరు ఎవరినైనా పంపించండి, ఇట్లా మేము అక్కడ ఎక్కడ ఏందన్నది మాకు తెలియదు కదా ఆ ఏరియా అంటే, లేదు నేనే వస్తాను. సీతక్క గారు కూడా మాతోని మాతోని ఆ సేవా కార్యక్రమాలలో అందులో మమ్మల్ని భాగస్వాములు చేసేసి అది చేసినప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అక్కతోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని విలేజ్లల్లో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా సంతోషం అండి నిజంగా. ఎందుకంటే మీరు చాలా మందికి ఒక స్ఫూర్తిదాయకం. ఒక డెవలప్మెంట్ సంస్థ స్థాపించడమే కాకుండా ఎస్ఆర్ఆర్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ స్థాపించి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి సహాయం చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, కోవిడ్ టైంలో వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ టైంలో అందరికీ కూడా కోవిడ్ వస్తేమే భయపడే పరిస్థితి. ఆ సమయంలోని ఆదుకున్నారు, వరదలు వచ్చినప్పుడు ఆదుకున్నారు. ఎప్పటికీ నిజంగా ఈనాటి యువతకైతే మీరు నిజంగా ఒక స్ఫూర్తిదాయకమని అనుకోవాలి. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటున్నారు? అంటే డెవలప్మెంట్ ఉంటుందా? ఉండే కొద్ది కూడా రియల్ ఎస్టేట్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే ఒకటే, మనం నలుగురికి సేవ చేయాలన్న ఒక దృక్పథంతోనే ఈ సేవా కార్యక్రమాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. మీ ఖమ్మం మొన్న రీసెంట్గా కూడా వరద బాధితులకు కూడా మా ఫౌండేషన్ సభ్యులను అక్కడికి పంపించేసి డైలీ 4000 పీపుల్స్కు ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయడం జరిగింది. ఆడ కూడా నిత్యావసర వస్తువులు చేయడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎక్కడ ఏది జరిగినా కానీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అనేది ముందుంటుంది. మనకు హన్మకొండలో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా నాగేంద్ర కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో కూడా సేమ్ ఆ గుడిసెలలో స్లమ్ములలో పోయి ఆడ కూడా వాళ్ళకు ఒక 3 months సంబంధించి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ అదే కాకుండా నేను ముఖ్యంగా ఒకటి చెప్పాలి మీకు, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళందరూ టై బెల్ట్ సాక్సులు కట్టుకొని పోతుంటే నేను అనుకునేది, నేను ఎప్పుడు కూడా ఇలా టై బెల్ట్ సాక్సులు కట్టుకొని నేను కూడా పోవాలనుకునేది. కాబట్టి అవకాశం లేదు కాబట్టి పిల్లలకు అసంటి పరిస్థితి రావద్దని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నాకు చేసిన ప్రతి దగ్గర ఆ పిల్లలకు షూ, బెల్ట్, సాక్సులు, టైలు, యూనిఫామ్స్ అన్ని స్కూళ్ళల్లో ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పేద పిల్లలు ఉంటారు కాబట్టి మా ఫౌండేషన్ నుంచి అన్ని స్కూళ్ళల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడ కూడా వరంగల్ కలెక్టర్ మన 15th August రోజు లాస్ట్ ఇయర్ వచ్చేసి స్మితా పటేల్ గారి చేతుల మీదకి వెళ్ళి నాకు శ్రమదాన్ అవార్డు రావడం జరిగింది. అక్కడ కూడా ఒక 15th August రోజు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇచ్చినందుకు, కలెక్టర్ గారు చేతుల మీదకి వెళ్ళి తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రశంస ఇచ్చినప్పుడు సంతోషం ఉంటుంది. అట్లా ఎన్నో అవార్డులు తీసుకున్నాం. కోవిడ్ టైంలో కూడా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా అవార్డుకు మమ్మల్ని పిలవడం జరిగింది. అయితే మనకు పోలేని పరిస్థితి కాబట్టి అక్కడ మేము వెళ్ళలేకపోయినాం. ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు కూడా చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే. ఇప్పుడున్న యూత్కి ఈ సేవా కార్యక్రమాల ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఒకళ్ళు మొదలు పెడితేనే అది ప్రతి ఒక్కరు రూపంలో కొంచెం కొంచెంగా వెళ్తూ ఉంటుంది ఈ సేవా కార్యక్రమం అనేది. సో ఇప్పుడున్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను యూత్కి ఒకటే చెప్తున్నాం, ఎంతో కొంత ఒక ఏదైనా కానీ తొలి అడుగు అన్నది పడితేనే రెండో అడుగు పడుతుంది. కాబట్టి మనం ఎంతో కొంత ఉన్న దాంట్లో కొంత మన దాంట్లో సంపాదించుకున్న దాంట్లో మన ఫ్యామిలీకి కానీ కొంత పక్క పెట్టేసి, కొంత ఉన్న దాంట్లో పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడతాను, వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయాలన్న దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఎంతో కొంత సాయం చేస్తే ఎవరికొవరు సాయం చేసుకుంటా పోతే అప్పుడు మనకు ఎవరు వచ్చి మనకు సాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజలందరికీ ఎవరికొవరు సాయం చేసుకుంటూ ముందుకు పోవాలి. అలాంటి దృక్పథం అందరి దగ్గర, యువత దగ్గర ఉండాలి. ఇప్పుడు చేస్తున్నారు చాలామంది, చేయట్లేదని కాదు, ఇంకా ముందు కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నా ఆలోచన. ఓకే. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ విషయానికి వద్దాం. రియల్ ఎస్టేట్ ముందు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడున్న చాలా కంపెనీలు వస్తున్నాయి, కొంతమంది మోసం చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో అన్ని మోసాలు పెరిగిపోవడానికి అండ్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒకటి బైబ్యాక్ పాలసీ అని చెప్పేసి పబ్లిక్లో ఏందనేసరికి మనకు 1 yearలో డబల్ అయిపోతుంది అని చెప్పి బైబ్యాక్ పాలసీ పెట్టినప్పుడు కస్టమర్కి కూడా ఆశ ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేసిందంటే వాళ్ళు, అరే మనకు 1 yearలో డబల్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక 5000 square yards 10,000 ఏమటి వాళ్ళకు ల్యాండ్ అగ్రిమెంట్ చేయడం కానీ లేకుంటే సేల్ డీడ్ చేయడం కానీ చేసేసి అదంతా వాళ్ళు అక్కడ బైబ్యాక్ ఇవ్వాల్సి వస్తుందని తెలిసేసి వాళ్ళు 1 year లోపట్నే కోట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు.
ఇలాంటి దొంగల వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది. అలా జరగకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఓకే. మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అసలు? అంటే ఇట్నే నేను సంపాదించిన ప్రతి రూపాయలు వచ్చేసి 40 ఎన్పి నేను ప్రజలకు సేవ చేసుకుంటా వెళ్తుంటాం. అందులోనే నేను ఆనందం వెతుకుంటున్నాను. అంతేకాదు నేను మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిండు. చేరికల కమిటీ చైర్మన్ ఇచ్చిండు. అలాగే వరంగల్ జిల్లా నాయకునిగా కూడా నాకు గుర్తింపు ఇచ్చిండు. ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ముందు ఇటు పార్టీ పరంగా ఇటు సేవా కార్యక్రమాలలో నేను ఎప్పుడు పార్టీని చూడాను. ఏదైనా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగిన సాయం చేస్తే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఏ పార్టీ ఏదైనా అడగకుండానే చేస్తున్నాం. ఇక ముందు కూడా అలాగని చేస్తాం. ఓకే. చాలా మందికి ప్రతి ఒక్క పేదవాడికి సొంతింటి కళ అనేది ఒక కళ. సో అలాంటి వారికి మీ ఆధ్వర్యంలో చేస్తున్నా అంటే ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు? అంటే నా దృష్టికి వచ్చినప్పుడు నేను రాయపర్తిలో ఒక రేణుకా చిన్నారి అని చెప్పి ఒక సాక్షి పేపర్లో వచ్చింది. నేను వెంటనే నేను ఆ విషయం తెలుసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ సాక్షి నాగరాజు అని ఉంటే ఆ అమ్మాయికి ఇల్లు కట్టేయడం జరిగింది. ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. చదువుకోవడానికి ఫీజులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంటు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ అని వేస్తున్నారు. చాలామంది అర్హులకు కాకుండా అర్హత లేని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే అట్లా కాకుండా ఇందిరమ్మ కమిటీలు వచ్చేసి మొత్తం కాంగ్రెస్ మెంబర్స్నే పెట్టుకొని అన్ని కాంగ్రెస్ వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వ్యవసాయం లేకుండా కూలి పని చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు అవకాశం కల్పించాలి. వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ లక్ష్యం కూడా అలాగనే ఉండాలి. పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇచ్చేది ఈ ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వెళ్ళో లేకుంటే సీఎం గారి ఇంట్లోకి వెళ్ళో లేకుంటే గవర్నమెంట్ అంటే ప్రజలు కట్టే ట్యాక్స్తోని ప్రజల కోసం ప్రజల చేత ప్రజల గురించి ఎన్నుకోబడిన ప్రతినిధి ప్రజలకు ఏది అవసరం ఉంటుందో అది అర్హులకు కంపల్సరీ వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. అది కాకుండా మా పార్టీలనే కండువాలు వేసుకుంటే ఇల్లు ఇస్తాం, మా పార్టీలనే జైన్ కావాలి, మా వాళ్ళకే ఇస్తాం, డబ్బున్న 10 ఎకరాలు ఉన్న 20 ఎకరాలు ఉన్న మా వాళ్ళకే ఇస్తాం అని చెప్పేసి అలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ట్యాక్సీలు కడుతున్నాడు. ట్యాక్సీ కట్టేది అర్హులకు చేరాలి కానీ ఈ అర్హత లేని వాళ్ళకు చేయడం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి అలా చేసినప్పుడు అందరికీ అర్హులకు చేసినప్పుడు ఆ గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యే గారు మంచి పేరు వస్తుంది. ఓకే. చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ అంటే ఇప్పుడు ఏదో ఒక సంస్థ నుంచి ఫ్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు మోసపోతూ ఉన్న డబ్బులు కట్టడం, లేదంటే వీళ్ళు అనుకున్న టైంకి ఇవ్వకపోవడం. సో అలాగ కొనుక్కునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన, ఎవరైనా ఒక కస్టమర్కి మీరు ఇచ్చే సూచన, సలహా ఏంటి? నేను వాళ్ళకి ఇచ్చేది ఒకటే, మీరు లీగల్గా మీరు ఒక ప్లాట్ పెట్టేసి ఒక 20 lakhs 30 lakhs పెడుతున్నారు. ఓ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి 10,000 పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ కరెక్ట్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని లీగల్గా పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు ముందుకెళ్తే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంతేకాకుండా ఆ వెంచర్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళు వేసిన వెంచర్స్ కానీ అవి కూడా తెలుసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ప్లాట్ కొనుక్కుంటే ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. మీరు చాలా వెంచర్స్ అయితే వేయడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఇదే సంస్థను కొనసాగిస్తున్నారు డెవలప్మెంట్ చేసుకుంటూ. సరే ఇప్పుడు మీరు ఇచ్చే అంటే మినిమం ఎంత ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఫ్లాట్ కొనాలంటే ఈ ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్లో కొనాలన్నా సరే కోట్లలో ఉంటుంది. మీ దగ్గర అతి తక్కువగా ఉందని విన్నాం. సో ఎక్కడి నుంచి ఎంత నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అంటే మా దగ్గర 10,000 నుంచి 15,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. అట్లా కొన్ని వచ్చేసి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. అట్లా మిడిల్ క్లాస్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మనకు హై కాస్ట్ కాకుండా మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకొని మిడిల్ రేట్లలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రతి ఒక్కరు అంటే మీ త్రూనే లోన్లు గట్రా అవన్నీ ఇప్పిస్తూ ఉంటారా? బ్యాంకుది కూడా మనకు లీగల్ అప్రూవల్ చేపించేసి బ్యాంక్ లోన్ కూడా మా కంపెనీ నుంచే మేము ఎస్ బ్యాంకు ద్వారా మేము లోన్లు కస్టమర్లకు ఇప్పించడం జరుగుతుంది. ఓకే. మీ త్రూనే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా కస్టమర్కి ఇన్ టైంలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు. అవును, తప్పకుండా. చాలా మంది పేదింటి వాళ్ళ కళ నిజం అవ్వాలని చెప్పి మీరు చాలా కోరుకుంటున్నారు. అందులో మీరు ప్రజలకు ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమైంది. ఒకసారి చెప్పండి. అంటే నేను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా, నేను కూడా రైతు బిడ్డగా గవర్నమెంట్ని ఒక్కడే కోరుకోవడం జరుగుతుంది. ఏ భూమి లేని
కూలి పని చేసుకునే పేదలందరికీ వాళ్లకు ఇండ్లు అందజేయాలని గవర్నమెంట్ను నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది, సమాజాలు అందరు మంచి గుర్తింపు ఉంటుంది, వాళ్ళకు కూడా 100% న్యాయం చేసినట్టు ఉంటుంది. మా ఒక పరపాటి శ్రీనివాసరెడ్డిగా నేను వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక మంచి నిర్ణయం అండి మీది కూడా. ఎందుకంటే చాలా మందికి అంటే గవర్నమెంట్ ద్వారా పేదలకి ఇల్లులు వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి నిజంగమైన పేదలకు అందాలన్నదే శ్రీనివాస్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అవి కాకుండా పేదవారికి కాకుండా మిగతా వారికి వెళ్ళిపోతున్నాయి. దయచేసి ఆ విషయంలో కొంచెం అధికారులు చొరవ తీసుకుని ఎలాగైనా సరే నిజమైన పేదలకు, ఇల్లు లేని పేదలకు ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండాలనేది శ్రీనివాస్ గారి కళ కూడా. అందుకే ఆ ప్రయత్నంగా ఆయన సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తాం జరుగుతుంది. ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వండి, వారికి మాత్రమే దక్కేలా చూడండి అంటూ చెప్తున్నారు. చాలా మంచి విషయం. దీన్ని బట్టే అర్థమై ఉంటుంది మీ అందరికీ శ్రీనివాస్ గారి మనసు ఏంటన్నది. ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఉండాలి. నేనొక్కనే కాదు, నాతో పాటు చేయి కలిస్తే కనుక ఎంతోమంది పేదవారికి మనం ఆసరాగా నిలుస్తాము అని చెప్తున్నారు. సో ఇది ఒక అభ్యర్థనగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రెసెంట్ మీ కొత్త ప్రాజెక్టులో ఏమేమి ఉన్నాయంటారు? ఓపెన్ ప్లాట్స్, విల్లాసు, అపార్ట్మెంట్లు కూడా త్వరలోనే అపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? అపార్ట్మెంట్లు వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్, ఓఆర్ఆర్కి 1.5 కిలోమీటరు, అక్కడ గన్పూర్ దగ్గర త్వరలోనే అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓ సూపర్, అసలు చాలా విలువగా చెప్పారు. ఎందుకంటే చాలామంది ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, విల్లాస్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మధ్యలో ఏంటంటే కొంతమంది అవి ఇవి కొనలేము అనుకునే వాళ్ళు కూడా అసలు మీ ఆధ్వర్యంలో అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అని అనుకుంటున్నాం. ఆయన సేవ చేసే మనసుని బట్టే అర్థమవుతుంది ఎంత కాస్ట్ ఉంటుందో. ఈ పాటికి అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే మీకు ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రాంతం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి అపార్ట్మెంట్స్ కూడా రాబోతున్నాయి. ఆ వివరాలు కూడా త్వరలోనే వివరిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. యాక్చువల్గా మీది SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రా. సో ఈ సంస్థ డెవలప్ అవడానికి ముగ్గురు ఉన్నామని చెప్పారు కదా. అసలు డే 1 నుంచి కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని ఉంటారు కదా, అవి ఒకసారి మా ప్రేక్షకుల కోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శం కావాలని మీరు. ఇక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా ఒడిదుడుకులకు లోన్ కావడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ సరిగా లేదు. అయినా కానీ మేము కష్టపడి ఆ సంస్థను అన్ని రకాలుగా లీగల్గా అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకొని డెవలప్మెంట్ చేసిన అప్రూవల్ తెచ్చుకొని తర్వాత ఐసిఐసి బ్యాంక్ నుంచి కూడా అప్రూవల్ చేయించినాం. కాకుండా మార్కెట్ లేదు. చాలా కష్టపడుకుంటా ఇబ్బంది పడుకుంటా ఆ వెంచరు ఆ 2 acres నుంచి 12 acres వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సరౌండింగ్ అన్నీ ఇప్పుడు విల్లాస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. కస్టమర్స్ కూడా మేము 3,000కి అప్పుడు అమ్మినాం. ఇప్పుడు 75,000-80,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. అయినా మా కస్టమర్లకు అంత రేటు వచ్చినప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా కంపెనీ కస్టమర్ దేవుళ్ళ వల్లనే ఇంతింతాయి ఒట్టిడింతే అన్నట్టు ఈ స్థాయికి రావడానికి మా కస్టమర్ దేవుళ్ళే కారణం. కాబట్టి వాళ్ళకు పెరిగినప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడైనా. ఎందుకంటే వాళ్ళు ₹1 పెట్టినప్పుడు ₹10 వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాం. అదే కస్టమర్ అలాగనే మాకు దగ్గర కొనుక్కున్న అన్ని వెంచర్లు డబల్ త్రిబుల్ అయిపోయినాయి. ఆ కస్టమర్సే మళ్ళీ మా వెంచర్లలో 25 years నుంచి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శం కావాలి. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించడం మీద ధ్యాస పెడుతూ ఉంటారు. కానీ మీరు డబ్బులు సంపాదించడమే కాదు, మీరు సంపాదించిన దాంట్లో దాన్ని ఎంతవరకు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని ఆలోచిస్తున్నారు. అది చాలా మంచి ఆలోచన. ఏదైనా సరే మనం ఏం చేస్తే అదే వస్తుందని అంటూ ఉంటారు. మీరు అందువల్లనే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇన్ని ఒడిదుడుకులు తట్టుకుంటూ నిలబడగలిగారంటే దాని వెనక నిజంగా మీకున్న మంచి మనసు సేవా కార్యక్రమాలే అనుకుంటున్నాం. కాదంటారా? అంటే నేను ఈ సేవా కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చేయడం లేదు. ఎందుకంటే మేము వెంచర్ స్టార్ట్ చేయకముందు కూడా మేము సేవా కార్యక్రమాలలో ఉన్నాం. కాకుంటే ఇంకా మాకు వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఆ పరిధి అన్నది విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఇంకెక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం దొరికింది. మాకు ఈ కంపెనీ ఇంత బ్రాండ్ రావడానికి కారణం ఏంటంటే మేము ఒక బయట వాళ్ళు వచ్చేసి 10,000 అమ్ముతాం, మేము 7,000 అమ్ముతాం. ఎందుకంటే ఎక్కువ మార్జిన్ లేకుండా తక్కువ కాస్ట్లో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మేము చెప్పినట్టు ఆల్ డెవలప్మెంట్ చేసేసి ఆల్ లీగల్ అన్ని అప్రూవల్స్ పెట్టించి లీగల్ అప్రూవల్స్తోనే అన్నిటితోని
బ్యాంక్ లోన్ అప్రూవ్ చేపించేసి కూడా కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. కస్టమర్ మా మీద ఉన్న నమ్మకంతోనే కంపెనీ ఇంత ఒటిడి ఎంత అన్నట్టు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ కస్టమర్ల మా మీద ఉన్న నమ్మకంతోనే కంపెనీ ఎదుగుతుంది. ఇక ముందు కూడా అలాగనే ఎదుగుతుంది. ఓ సూపర్ అండి. అందుబాటు ధరలో ఉండేటట్టు చూసి ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇంటి కల నెరవేరాలంటూ కూడా చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీకు గనక నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ఈ డెవలపర్స్ ప్రతి ఒక్కరు వినే ఉంటారు. 25 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి నోట్లో వినబడే ఉంటుంది. ఒక్కసారి వీలైతే కనుక చూసి మీకు రేటు నచ్చితే చూసి కొనుక్కోమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు, కానీ సొంత ఇంట్లో ఉండాలన్నదే నాకు అలా అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ఇప్పటివరకు చెప్పడం కూడా జరిగింది. సో మనకి చెప్పినవి మాత్రం మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు, సేవా కార్యక్రమాలు చెప్పకూడదని చెప్పి బలవంతం మీద ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఎవరికైనా సరే మంచి ఇల్లు కావాలి, మంచి ఫ్లాట్ కావాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రాని కన్సల్ట్ అవ్వండి. ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి రావడమే కాదు, మంచి విషయాలు అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఒక కస్టమర్కి ఎలాంటి ఇల్లు కావాలి, ఇంత బడ్జెట్లో కావాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా యూత్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అలాగే బీఆర్కే ప్రేక్షకులకు, అలాగే మీకు మీ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.